నీకు ఇంకా ఆ డబుల్ బ్యాటరీ మధ్య ఏం నడుస్తోంది? డబుల్ బ్యాటరీ? అరే అదే నీ కళ్ళజోడు ఫ్రెండ్. అదే డబుల్ బ్యాటరీ సింగిల్ పవర్. సురేష్. సురేష్, నువ్వు ఇదే ఆలోచిస్తున్నావు కదా. అసలు ఇదంతా నాకెలా తెలుసు అని. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నేను మీ ఇద్దరికి మధ్య ఉన్న అసలు నిజాన్ని అందరి ముందు చెప్పేస్తాను. ఒకళ్ళు నాతో పాటు రండి. తివారి నువ్వు ఇక్కడే ఉండు. అలాగే సార్. నువ్వురా. నా గురించి కాదు, మీ గురించి ఆలోచించండి. ఇప్పుడు పోలీసులకు ఏమని చెప్తారు? వాళ్ళు మీ రిపోర్ట్స్ చూపిస్తే ఏం చేస్తారు? ఈ పోలీసులు ఇంత త్వరగా నా మెడికల్ రిపోర్ట్ తీసుకుని ఎలా వచ్చేశారు? నేను ఇంతవరకు నా లాయర్తో కూడా మాట్లాడలేదు. మీరు ఇది తీసుకోండి. అలాగే మీరు కంప్లైంట్ తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. లాస్ట్ టైం బహుశా తను ఈ ప్లానే వేస్తుంటుంది, పోలీసులు త్వరగా యాక్షన్ తీసుకోవాలి అని. అలాగే నాకు ఏం చేయడానికి టైం కూడా దొరకకూడదని. నాకు తెలుసు ఆ డబుల్ బ్యాటరీ ప్రెస్ని కూడా పిలిచే ఉంటాడు. వాళ్ళ ముందు పోలీసులు నా రిపోర్ట్ని చదివారంటే క్లియర్ అయిపోతుంది ఆ రోజు రాత్రి నేను డ్రింక్ చేసి డ్రైవ్ చేశానని, ఆ తర్వాత యాక్సిడెంట్ చేశానని. ఓ షిట్, ఈ కళ్ళజోడు నా మీద పగ తీర్చేసుకుంది. ఇక నా పేరు, రెప్యుటేషన్, కెరియర్ అంతా ముగిసిపోయినట్టే. సో హౌ వాస్ ద నైట్? ప్రజ్ఞ దొరికిందా లేదా? దాంతో నీకేంటి సంబంధం? నీకు అన్నయ్య గురించి ఆలోచన ఉంటే తను అలా ఒంటరిగా వదిలేసి వెళ్లేదానివే కాదు. కమాన్ ఆలియా, నువ్వేమనుకున్నావు? తనని వెతకడం కోసం నన్ను నేను ఇన్సల్ట్ చేసుకోవాలా ఏంటి? అభి తనను భరించలేనప్పుడు ఇంకా నేనెలా భరించగలను? నువ్వు ప్లీజ్ అసలు ఏం మాట్లాడొద్దు. నిద్రపోతున్నట్టు నాటకాలాడి గదిలోనే ఉండిపోయావు. ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావా? లిజన్, నాకు నిజంగానే నిద్రొచ్చింది. ఆలియా ఎవ్వరికీ భయపడదు. ఈ విషయం అయితే ఆలియా అది అది ఏంటది? డోంట్ టెల్ మీ కళ్ళజోడు మళ్ళీ పారిపోయిందని. అది కాదు, పోలీసులు వచ్చారు. నువ్వు రా, నేను వెళ్ళి చూస్తాను. అంటే అంటే అభి రిపోర్ట్స్ అన్ని వచ్చేసాయా? ఓ మై గాడ్, అంటే పోలీసులు అభిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? అంటే వాళ్ళు నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. ఆలియా ఆలియా ఇప్పుడు ఏమవుతుంది? అమ్మమ్మ, మీరు పోలీసులు వచ్చారు. వాళ్ళు నా అభిని తీసుకెళ్లి జైల్లో పెడతారు. లేదమ్మమ్మ, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూస్తాను ఏమైంది. నువ్వేం చేయగలవు? వీలైతే నేను వాళ్ళని ఆపుతాను. అమ్మమ్మ మీరు ఇలా చూడండి ఇన్స్పెక్టర్ గారు, అది నా మనోడు యాక్సిడెంట్ కావాలని చేయలేదు. తను చాలా మంచివాడు ఇన్స్పెక్టర్ గారు. ప్లీజ్ మీరు తనని క్షమించండి. ననమ్మ ప్లీజ్ ననమ్మ, నువ్వు ఎవరి ముందు ఇలా చేతులు జోడించి మాట్లాడకెప్పుడు. అలాగే మీరందరూ ఇలా మొహాలు మార్చుకుని ఎందుకు నిలబడ్డారు? మనం అందరం ఇంతకంటే పెద్ద కష్టాలను అనుభవించాం. ఇది చాలా చిన్న ప్రాబ్లం, దీనిని మనం నవ్వుతూ దాటేయాలి, సరేనా? పదండి ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ గారు, నేను మా లాయర్తో మాట్లాడాను. ఆయన ఇక్కడికి వచ్చేంత వరకు మీరు మా అన్నయ్యని ఎక్కడికి తీసుకెళ్లకూడదని ఆయన చెప్పారు. ఆయన ఎప్పుడొచ్చినా సరే మా పోలీస్ స్టేషన్కి రావచ్చు, అక్కడికి వచ్చి నన్ను కలవచ్చు. కానీ ఇప్పుడు నేను నా డ్యూటీ చేయనివ్వకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు. పదండి సార్. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మిస్టర్ అభి. అంటే కానిస్టేబుల్, ఆ రిపోర్ట్ ఇవ్వు. అంటే ఏంటంటే మిస్టర్ అభి, ఇది మీ మెడికల్ రిపోర్ట్. ఇక ఈ రిపోర్టు ప్రకారం సంఘటన జరిగిన రాత్రి మీ బ్లడ్లో ఆల్కహాల్ కొంచెం కూడా లేదని తెలుస్తోంది. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? అరే ఎలా ఉంటుంది? నేను మందు తాగలేదు కదా. మరి ఐఎమ్ సో సారీ.
నేను మీ దగ్గర ఈ విషయాన్ని దాచాను. నిజానికి ఆలియా ఎంగేజ్మెంట్ జరిగిన రోజు అమ్మా నాన్నమ్మల్ని ఇంటి దగ్గర దింపడానికి వెళ్ళాను కదా. అప్పుడు నేను ఈయన డ్రైవ్కి వెళ్ళాం. అప్పుడు నేను డ్రైవ్ చేయాలని ఎందుకు మొండి పట్టానో నాకే అర్థం కావడం లేదు. అప్పుడు ఈయన నాకు నేర్పించడానికి ప్రయత్నించారు. అదే సమయంలో నా వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. అలాగే నేను చాలా భయపడిపోయాను. అందుకే మొత్తం తప్పంతా ఆయన మీద వేసుకున్నారు. కానీ నువ్వే కదా కంప్లైంట్ ఇచ్చింది. అభి బండి నడుపుతున్నాడో నువ్వే కదా చెప్పావు. అవును, ఈయనే కంప్లైంట్ ఇచ్చాడు, కానీ ఈయన నా వెనక నిలబడి ఉన్నాడు. నేను ఇతని ముందు ఉన్నాను. కార్ అయితే ఈవిడే నడుపుతుంది. ఏంటి ఇదంతా ఆటలుగా ఉందా ఏంటి? ఒకరేమో అతను బండి డ్రైవ్ చేస్తున్నాడని అంటున్నారు, ఇంకొకరేమో ఆవిడ చేస్తుంది అంటున్నారు. మీలాంటి వాళ్ళ వల్లే గొప్ప వాళ్ళ పరువు పోతుంది. అంతేకాదు మా టైం వేస్ట్ అవుతుంది. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్ గారు. అదేంటంటే చాలా రాత్రి అయిపోయింది, అలాగే వర్షం కూడా పడుతుంది. ఇక మీరు వదిలేయచ్చు కదా ఇన్స్పెక్టర్ గారు. మేమిద్దరం అయితే మా తప్పును మేము తెలుసుకున్నాం కదా. ఈయనైతే తన కంప్లైంట్ కూడా వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అవునా? అందుకని ఇక మీరు ఈ కేసుని తొందరగా క్లోజ్ చేసేయండి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అభి. వీళ్ళ కారణంగా మీరు అవమానం పడాల్సి వచ్చింది. కానీ ఒక్క విషయం మాకు బాగా అర్థమైంది. మీరు గొప్పవాళ్ళైనప్పటికీ కూడా మీ మనసు చాలా మంచిది. ఈ విషయం నేను చూశాను, అర్థం చేసుకున్నాను కూడా. మీరు ఒక రాక్ స్టారే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరోయే. మీరు మీ కెరియర్, మీ రెప్యుటేషన్ వీటన్నిటి గురించి ఆలోచించకుండా మీ భార్య చేసిన తప్పుని మీ మీద వేసుకున్నారు. మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. సరే, ఇక నేను వెళ్తాను. సారీ ఫర్ ది ట్రబుల్. వెళ్దాం పద. నీకు ధన్యవాదాలు తల్లి. నా కుటుంబ గౌరవాన్ని కాపాడావు. అలాగే బాబు, మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఈ కేసుని తిరిగి తీసుకుని మాకు నిజంగా చాలా ఉపకారం చేశారు. ఉపకారం నేను కాదమ్మా, ఆవిడ చేశారు. ఆవిడే నన్ను కేసు తిరిగి తీసుకోమని చెప్పారు. లేదమ్మా, నన్ను మాట్లాడనివ్వండి. మీరు మీ అమ్మగారి నగలు నా దుకాణం బాగు చేయడానికి ఇచ్చినప్పటి నుండి నా మనసులో ఈ భారం ఉండిపోయింది. మీరు తీసుకోండి. అలాగే మీరు కంప్లైంట్ తిరిగి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను మీకు ఏదైతే చెప్తానో మీరు అలా చేయండి, అంతే చాలు. అంటే దీని అర్థం తను ఆ నగల్ని నా మీద కేసుని విత్డ్రా చేసుకోమని వాళ్ళకి ఇచ్చిందా? నేను ఈ కేసుని డబ్బు కోసం తిరిగి తీసుకోవడం లేదు. నేను చూశాను, మీరు మీ భర్త చేసిన తప్పును పూర్తిగా మీ మీద వేసుకున్నారు. అందుకే నా మనసులో మీకు ఏదైనా మంచి చేయాలనిపించింది. నేను ఆ భగవంతుని ఒకటే కోరుకుంటున్నాను, మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే అన్యోన్యంగా ఉండాలి అని. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అభిని తీసుకెళ్ళడం లేదు కదా? లేదు, అభి ఇక్కడ లేడు. థ్యాంక్ గాడ్ తనని అరెస్ట్ చేయలేదు. కానీ ఎందుకు వదిలేశారు? ఒకవేళ అభి నా పేరు చెప్పాడా ఏంటి? ఈవిడిని చూసిన తరువాత డబ్బున్న వాళ్ళ మీద నా ఆలోచన మారిపోయింది. ఎదుటి వాళ్ళ కోసం ఎవరు ఏమీ చేయటం లేదు కదమ్మా. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది ఈ సమాజంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని. నువ్వు నా నమ్మకాన్ని మళ్ళీ ఇంకోసారి నిలబెట్టావు ప్రజ్ఞ. నిన్ను ఇంటికి కోడలిగా చేసుకుని జీవితంలో నేను చాలా చాలా మంచి పని చేశానని నాకు అనిపిస్తోంది. అమ్మమ్మ, మీరెందుకలా? సురేష్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కనుక నాకు సాయం చేయలేదు అంటే నాకు ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. సరే, ఇక నేను వెళ్తాను. ఒక్క నిమిషం బాబు. నా కోడలు మీకేవైతే నగలిచ్చిందో అవి తిరిగి ఇచ్చేయండి. నేను దానికి సమానంగా మీకు డబ్బులిచ్చేస్తాను. అదేంటంటే నేను కోరుకుంటున్నాను ఇంటి వస్తువులు ఇంట్లోనే ఉండాలని. అదే మీకు అభ్యంతరం లేకపోతేనే. అంతకంటే మంచి విషయం ఏముంటుంది? చాలా చాలా ధన్యవాదాలు. ప్రజ్ఞ, ఇలారా. ఇదిగో, ఇంకెప్పుడు నువ్వు మీ అమ్మ ఇచ్చిన నగల్ని దూరం చేసుకోవాలని చూడొద్దు. అర్థమైందా?
ఆకాష్, ఇతనికి డబ్బులివ్వు, జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి కదా. అభి, ఏమైంది? రిపోర్ట్స్లో ఏమొచ్చింది? పోలీసులు ఏమన్నారు? నువ్వు నన్ను కాపాడావు కదా, నా పేరేం చెప్పలేదు కదా. అభి, నేను అర్థం చేసుకోగలను నువ్వేం ఆలోచిస్తున్నావు, కానీ ఐఎమ్ సారీ. అభి, నువ్వు ఒక రాక్ స్టార్వి, నువ్వు చాలా పెద్ద సెలబ్రిటీవి, ఈ కేసు నుంచి బయటపడతావు. కానీ నేను ఒక మోడల్ అంతే. నా పేరు ఈ కేసులో వచ్చిందంటే నా నేను నీ career పేరు మొత్తం బయటికి నాశనం చెప్పలేదు. ఆ అవసరం రాలేదు. అంటే నా పేరు నిలబెట్టడం కోసం ప్రజ్ఞ ఈ నిందంతా తన మీదకి వేసుకుంది. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. తను అసలు ఎందుకు ఇలా చేసింది? ఒక్కసారి కూడా తన గురించి తను ఆలోచించలేదు. నన్ను కాపాడడానికి తను తన జీవితాన్ని పణంగా పెట్టేసింది. కమన్, లెట్స్ గో. నానమ్మా, డబ్బులు. ఇదిగో బాబు, తక్కువ అనిపిస్తే చెప్పండి. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. ఏ అభి, ఏమన్నావు మీ నీతో? సావిత్రి అని నిరూపించుకుంది కదా. ఊరి పిచ్చోడా, నీ తలరాతతో తన తలరాతను కలుపుకుంది. కాపాడింది కదా తను నిన్ను. నేను మొదటి చూపులోనే తన్ను చూసి అర్థం చేసుకున్నాను, తాను వేలల్లో ఒక్కతి అని. అందుకే నేను తన్ని నా అభి కోసం ఎంచుకున్నాను. మిడిల్ క్లాస్ అమ్మాయే కావచ్చు, కానీ పెళ్లి విలువను తను అర్థం చేసుకుంది. తన సంస్కారంతో ఒక చక్కటి సంసారాన్ని కొనసాగిస్తుంది. ఈ కాలంలో అమ్మాయిల్లాగా కాదు తను, ఇంకా వాళ్లలాగా ఫ్యాషన్, హై క్లాసులో మునిగిపోయి ఉండడానికి. కాకపోతే ప్రేమగా మాట్లాడడం తనకి తెలియకపోవచ్చు, కాని ప్రేమను నిలబెట్టుకోవాల్సి వచ్చినప్పుడు, నిజమైన తోడు అవసరమైనప్పుడు తను కేవలం వాళ్లవారి గురించే ఆలోచిస్తుంది. తన గురించి ఆలోచించదు. ఒక కూతురుగానే కాదు, ఒక భార్యగా అవసరం వచ్చిందంటే తన సర్వస్వాన్ని పణంగా పెట్టేసి తన భర్తకి అండగా నిలబడుతుంది. తన భర్తకి ఎలాంటి నష్టమూ రాకుండా చూసుకుంటుంది. ఇక నేను వెళ్తాను. బాబు సురేష్, నీకు ఏ మొహం పెట్టుకుని ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నా కుటుంబం మొత్తం నీ చెల్లెలికి ఏదైతే చేసిందో అదంతా కూడా మీరు మర్చిపోయి మా కుటుంబానికి హెల్ప్ చేశారు. నేనిప్పటికీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, మా ఆకాష్ తన తప్పుని తెలుసుకుని తన కళ్ళు తెరిస్తే బావుంటుంది అని. అలాగే మీ చెల్లెల్ని తను త్వరగా స్వీకరించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. నానమ్మ అయితే నా మనసులో మాట చెప్పింది. నేను అసలైన ఫీలింగ్స్ను వదిలేసి డబ్బులున్న ఆ స్టూపిడ్ అమ్మాయిల వెంటపడి తప్పు చేశాను. కానీ ఈరోజు డబ్బులు కూడా అన్నయ్య మీద ఉన్న కేసును కొట్టేయకుండా కాపాడలేకపోయాయి. కానీ ప్రజ్ఞ వదిన అన్నయ్యని కాపాడింది. ఒకవేళ ఇలా లెఫ్ట్ రైట్ చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందంటే సగం ఇండియా ఇలాగే ప్యారెట్ చేస్తూ ఉంటుంది. సూపర్ మోడల్ తాను ఇలాగే కూర్చొని ఉండడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే అప్పుడు ఇండియా మొత్తం ఇంట్లోంచి బయటికి రాదు తెలుసా. నువ్వు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉండు, అక్కడ చష్మిష్ మాత్రం అభి కళ్ళకి కళ్ళ జోడిగా మారిపోతుంది. ఐ మీన్ తారలాగా మారిపోతుంది. నీకిలా జరగాల్సిందే. ఏంటలా తినేసేలా చూస్తున్నావు? ఈ రోజు వరకు అన్నయ్యకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ నీ వల్లే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఆలియా, నాకు అర్థం కావడం లేదు ఏం చేయాలో. అక్కడ అభి ముందు కూడా నేను నా గురించే మాట్లాడాను. నేను ఈ కేసులో ఇరుక్కోకూడదు అన్నాను. అభి నా గురించి ఏమనుకుంటున్నాడో తెలియడం లేదు. నేను చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నానని అనుకుని ఉంటాడు.
వావ్, అన్నయ్య ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మాట్లాడకుండా నువ్వు నీ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలని మాట్లాడొచ్చావా? నైస్. ఆలియా, ఇప్పుడు మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుని టైం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలో దాని గురించి చెప్పు. ఆ చష్మిష్ తనని తను ప్రాబ్లంలో పడేసుకున్నట్టు నాటకవాడి అభిని ప్రాబ్లం నుంచి బయటికి లాగింది. ఎంత పెద్ద ప్లాన్ వేసిందంటే ఎవరు కూడా తనని వేలెత్తి చూపించలేరు. తను మెల్లమెల్లగా అభిని నాకు దూరం చేస్తుంది ఆలియా. నాకెలా అయినా సరే అభి కావాలి. రిలాక్స్ తను. నీకు నీ బాయ్ ఫ్రెండ్ తిరిగి కావాలి, నాకు మా అన్నయ్య కావాలి. నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ ఎలా? నీకు తెలుసు కదా, తను నానమ్మ అన్నయ్య ముందు తనని తాను గొప్ప మనిషిని నిరూపించుకుంది. డోంట్ వరీ తను. ఇప్పుడు నువ్వు కూడా అలాంటిది ఏదైనా చెయ్యి. కానీ నేనేం చేయగలను చెప్పు? నేను ఒక మోడల్ని మాత్రమే, ఆర్టిస్ట్ని కాదు. నేను ఆ కళ్ళజోళ్ళగా డ్రామాలు ఆడలేను. అలా నా వల్ల కాదు. రిలాక్స్ స్వీట్ హార్ట్. నీకున్న అతి పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకు అసలు కొంచెం కూడా ఓర్పు లేదు. నువ్వు ఆ కళ్ళజోడిని ఎప్పుడైనా గమనించావా? తను ఎంత ప్రశాంతంగా అన్ని పనులు చేసేస్తుందో. ఒకవేళ తన్ని ఓడించాలంటే అప్పుడు మనం కూడా తనలాగా మారిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా సరైన సమయం వచ్చే వరకు ఎదురు చూడడమే. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వేం చేయాలో నేను చెప్తాను. టైం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే ఆ చష్మిష్ అభిని తన వైపుకు పూర్తిగా తిప్పేసుకుంటుంది. ఇక పేషెన్స్ అంటావా? పేషెన్స్ గా ఉండి ఉండి నేనే స్వయంగా పేషెంట్ లా మారిపోతాను. ఇక అభి నా లైఫ్ నుంచి మాయం. డ్రైవ్ చేయాలని ఎందుకు మొండి పట్టు పట్టానో నాకే అర్థం కావడం లేదు. అప్పుడు ఈయన నాకు నేర్పించడానికి ప్రయత్నించారు. అదే సమయంలో నా వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. అలాగే నేను చాలా భయపడిపోయాను. అందుకే మొత్తం తప్పంతా ఆయన మీద వేసుకున్నారు. నువ్వు ప్రవీణ్ని డబ్బు కోసమే వలలో వేసుకున్నావు కదా. నీ కోసం తను నా చెల్లెలు ఆలియాని వదిలేశాడు. కానీ నువ్వు నన్ను చూసిన తర్వాత ప్రవీణ్ వదిలేశావు. నువ్వు మా అందరి జీవితాన్ని నాశనం చేసావు. ఎప్పుడైతే నువ్వు మా అందరి జీవితాలకు వచ్చావో ఆ క్షణమే మా అందరి మనసులు విరిచేశావు. ఆలియా ప్రవీణ్ మధ్యలో దూరావు. నీ కుటుంబాలందరికీ కూడా అబద్ధాలు చెప్పావు నువ్వు. అసలేంటి అమ్మాయి ఎందుకు ఇంతగా కన్ఫ్యూజ్ చేస్తోంది? నేను తనని ఎంతగానో టార్చర్ చేశాను, అయినా తను నాకు సహాయం చేసింది. కానీ ఎందుకు? కారణం ఏమై ఉంటుంది? తనకు సంతోషంగా ఉండాలి కదా. నాకు ఆ పుస్తకం కావాలి. వద్దు, నేనే తీసుకుంటాను.
ఒకవేళ నువ్వు నన్ను ఇంతగా ద్వేషిస్తున్నావు అంటే నా మొహం చూడటం కూడా నీకు ఇష్టం లేదంటే మరి నేను చేసిన తప్పని నువ్వు నీ మీద కింద వేసుకున్నావు. నా పక్కన ఉండటం అంటేనే నీకు శిక్షలాగా అనిపిస్తోందంటే నాకు శిక్ష పడకుండా ఎందుకు నువ్వు కాపాడావు? నన్ను జైలుకు వెళ్ళనివ్వాల్సింది. అప్పుడు నీకు జాబ్ ప్యాట్ దొరుకుండేది కదా. ఆలియా తన అత్తవారింట్లో ఉంటుంది, నేను జైల్లో ఉండేవాడిని. నీకు నువ్వు ఈ ఇంటికి యజమాని అయి ఉండేదానివి. ఏమనిపిస్తే అది చేయొచ్చు, ఎంత డబ్బు కావాలంటే అంత ఖర్చు చేసుకోవచ్చు. ఎందుకంటే నాన్నమ్మ మీద నువ్వు నీ మాయని ప్రయోగించావు కదా. మరైతే ఎందుకు నువ్వు నాకు హెల్ప్ చేసావు?